హలో! హాయ్ ఆల్! సిరిని తోడుగా రమ్మని కిందకి దిగాం. వాష్‌రూమ్ దగ్గరికి వెళ్ళి అబ్బా! ఆ స్మెల్‌కి నాకు యూజ్ చేయబుద్ధి కాలే. అలా కొంచెం సేపు హోల్డ్ చేసుకున్నా. ఈ గ్యాప్‌లో నేను, సిరి, నిరంజన్ డోర్ దగ్గర నిల్చొని మాట్లాడుకున్నాం. నిరంజన్ వాళ్ళ చెల్లి క్యాడ్ ఎగ్జామ్ గురించి చెప్పాడు. సిరి ఎప్పుడో ట్రైన్ జర్నీ చేసిన సంగతులు. నేనేం మాట్లాడానో నాకు తెలీదు. అలా మాట్లాడుకున్నామనమాట. విజయవాడ వచ్చింది. వర్షాని డ్రాప్ చేయడానికి వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరూ వచ్చారు. వాళ్ళని చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నాకు ఒక డిఫరెంట్ సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నిరంజన్ అమ్మా, నాన్న కాళ్ళకి నమస్కరించాడు. ఒక మగపిల్లాడే ఉండి పద్ధతిగా కాళ్ళకి నమస్కరించాడు. నాకప్పుడు వాళ్ళు నార్త్ ఇండియన్స్ కదా! వాళ్ళ కల్చర్ అనేమో అనుకున్నా. నవ్వొచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నా. ఆ తర్వాత మెల్లగా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. వర్ష ఎక్కింది ట్రైన్. ఇంకా రుద్వేద్ తన బర్త్ వర్షాకిచ్చేసి వేరే దగ్గర 2 సీట్స్‌లో రుద్వేద్ అండ్ నిరంజన్ వెళ్ళి పడుకున్నారు. వర్ష ఎక్కాక రుద్వేద్, నేను కలిసి ఎక్కడో ఉన్న బర్త్ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చాం. అలా రుద్వేద్ వెనకాల నడుచుకొని వెళ్ళడం నచ్చింది. బావుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్ దిగి బయట నడుచుకుంటూ వెళ్దాం అని అన్నాడు. సరే అని సరదాగా ట్రైన్ దిగి మా బర్తులున్న కంపార్ట్మెంట్‌కి నడుచుకుంటూ వచ్చాం. అప్పటికి రుద్వేద్ ట్రైన్ ఎక్కడం లేదు. మళ్ళీ ముందుకు వెళ్ళి వేరే డోర్ నుంచి వెళ్ళాం అన్నాడు. నాకేమో బయట భయం వేస్తుంది. ట్రైన్ కదులుతుందా? కదిలితే రన్నింగ్‌లో ఎక్కలేను అని భయంగా బయట తిరుగుతున్నా. సరే అని రుత్వేద్ మా కంపార్ట్మెంట్ దాటి నెక్స్ట్ డోర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డోర్ క్లోజ్ చేసుంది. ఇంకా ఆ తర్వాత డోర్స్ కూడా క్లోజ్ చేసుంటాయి అని థాట్ వచ్చి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి నేను ట్రైన్ ఎక్కేసా. రుత్వేదేమో ఏంటమ్మాయి నువ్వు అని తల కొట్టుకున్నాడు. ఇంకా ట్రైన్ ఎక్కాక వర్ష తోడు వస్తే నా కృత్యం పరిపూర్తి చేసుకున్నా అన్నమాట. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.